స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన ద్వారా తన సేవకుల్ని అభిషేకించుకొని ఆరాధిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నీవు నా తోడుకున్నావయ్యా, నాకు భయమే యేసయ్యా. వస్తున్నారు వీళ్ళు అని చెప్పి బూతులు తిట్టి పంపించేవాళ్ళు అనమాట. అసలు గుమ్మంలో కూడా రావద్దని చెప్పి, అసలు మీకు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఈ ఏరియాలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడంటే అంత కలిసి ఉంటున్నాం దేవుడి మహాకృపం బట్టి. ఒక 30-40 సంవత్సరాల క్రితం అర్జునవాడ మాలవాడ అని ఊరు చివర పెట్టేవాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, మాది పెద్ద కులం, మీకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కదా, మీకు 2 కులాలకే కదా యేసుప్రభు దేవుడు, మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, దేవతలు ఉన్నారు కదా, ఇక్కడికి ఎవరు రమ్మంటున్నారు, అసలు ఎందుకు వస్తున్నారు మీరని అమ్మని. నాకు ఏమాత్రం తక్కువ కావట్లేదు, విపరీతమైన కోపం వస్తుంది. నీళ్లు తాగినా కూడా ఉప్పు కలుపుకొని తాగినట్టుగా ఉండేది, ఊరంతా అట్లా అయిపోయింది. తాగటం వెంటనే వాంతింగ్ అవుతాం, పాలు తాగినంతే. ఈ మెడిసిన్ వేసుకున్నా కూడా మింగటం. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ఆదరించే దేవుడు నాయన. అయ్యా ఎవరు ఏకరకులది నాయన, అయ్యా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు దేవా, సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి నాయన మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని చెప్పి ఉన్న రీతిగా నాయన అందరూ సంతోషంతో నాయన అయా ఇంటికి వెళ్ళేలాగున, మీ ఆశీర్వాదం పొందుకొని ఇంటికి వెళ్ళేలాగున సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని క్రీస్తు వారి పేరిట కొద్ది ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందుకని ఇక్కడ సబ్జెక్టులకు వస్తున్నాం. యాకోబు ఏం చెప్పాడు తెలుసా,
నువ్వు భయపడద్దు, నేను నీ సంతతి నా ఆత్మను కుమరిస్తాను. రెండోది, నీ సంతతి నీ కొరకే సిలువలో వేలాడే. తమ్ముడు యేసయ్యా యేసు నిన్ను పిలుస్తున్నాడు. తమ్ముడు అమ్మ నీ కోసం దేవుని మందిరం సిద్ధంగా ఉంది. యేసు రక్తం నిన్ను పిలుస్తుంది. చూచుండే ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను చూచుండే నాలు కలిగే నీ కోసమే. అయ్యా బాబు, ఇంకా అలాగే శాపంలో ఉన్నావని, ఏ రోగంలో ఉన్నావని, ఇదిగో దేవుడు తన ఆరోగ్యానికి ఇవ్వాలని, దేవుడికి స్వస్థపరిచేవాడు నిన్ను విమోచించగలడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇప్పుడు రేపు చూసుకున్నావా? ఆలస్యం చేయొద్దమ్మా. దేవుడితో మాట్లాడాడు, ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఏడే రక్షణ దినం, ఏడే రక్షణ దినం, ఏడే రక్షణ దినం. ఈ కొరకే ఈ కోరికలు, ఈ కొరకే ఒక్కసారి ఆలోచిద్దాం. నా యేసు రాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దైవమేనికి స్తోత్రం. అయా నీ సేవకుని నిలబెట్టి పరిశుద్ధ ఆత్మదేవ నీతో సహవాసం కలిగి ఉండాలని నువ్వు విమోచించావని, చాలా నుంచి విడిపించే దేవుడివని, ఆయనే నజరేయుడైన యేసు అని నీ సేవకులను మాట్లాడిన సత్యవాక్యం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవ మీరు అందించిన ఈ వాక్యం కొరకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అయ్యా అనేక మంది నా ప్రభా ఈ మైకి దొరకగలరా ఈ వాక్యం వినుండగా అందరూ రక్షింపబడి యేసుకు సొంతమైపోవాలయ్యా. మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి. పరిశుద్ధాత్మదేవ ఇక్కడ నీ సేవకుడు ఎంతో శ్రమపడి ఆయన మీటింగ్స్ పెట్టిండగా అనేక మందిని ఆకర్షింపబడి నీ సముఖాన్ని నడిపించండి. ఎవరైతే చెరలో పడినారో అందరూ విడిపించి సర్వసత్యముగా నడిపించి నీ వెలుగుబాటులో నడిపించి నీకు సాక్షిగా జీవించే జీవితం దయచేయమని నజరేయుడైన యేసు నామమున పరిచయం లేని వాడిని, ఇంత చిన్నవాడిని సంఘం నన్ను ఎంతో ప్రేమిస్తుంది. కుటుంబీకులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ చేయూతనిచ్చారు. అసలు నేను ఎవరిని అడగలేదు, కానీ సంఘానికి మాత్రం చెప్పాను. సంఘానికి మాత్రం మనందరూ చేయాలమ్మా అన్నప్పుడు అందరూ వారు గుప్పిలు విప్పారు. అది రేపు చెప్పుకుందాం, కానీ నా వల్ల కావట్లేదు, ఎందుకంటే కొంతమంది సేవకులు వెళ్ళిపోతారు. అందుకని ఈరోజే చెప్పాలి. అందరూ గుప్పిలు విప్పి పరిచయం ప్రోత్సాహం చేశారు. కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇదంతా కూడా దేవుని కృప. ఈ బిడ్డలందరినీ దేవుడు దీవించను గాక. వచ్చిన వాళ్ళందరూ సంఘానికి పరిచయాలను దేవుడు ఆస్వాదించను గాక. కాబట్టి అందరం భోజనం చేసుకుని వెళ్దాం. చాలా కష్టపడి మంచిగా రుచిగా చేశారు.